गोत्रोद्भवस्य चिट्टिबाबु शारदा नामधेयस्य रेड्डी समीरा रेड्डी नामधेयस्य अनुवाल गोत्रोद्भवस्य पद्मा रवींद्र नामधेयस्य ऋष्यशृंग गोत्रोद्भवस्य पुरुषार्थ सिद्ध्यर्थम उद्योगमान व्यापारमान धनलक्ष्मी धान्यलक्ष्मी अनुग्रह सिद्ध्यर्थम संकट विमोचन आंजनेय स्वामी देवालय सन्निधौ श्रीकरिष्ये आत्रेय गोत्रोद्भवस्य विजय कुमार मीनन नामधेयस्य सहकुटुंबस्य अम्मा इंकेवरना ओम दीपं ज्योति ब्रह्मा दीपं ज्योति जनार्दन दीपो हरतु मे पापो देवाय परमात्मने कर्पूर पेट्टु त्रागी महामंडल गात्कोरा दिव्यरुचो दिनवोस्तुते दीपस्तस्पो కుంకుమ అక్షంతలేసి కలశం పూజేయండి మీ చేతిలో ఉన్న అక్షంతల పువ్వు కూడా కలశం లేసేయండి లేని వాళ్ళు పక్కష్టో కండే ధర్మాశ్రిత మూలే ప్రతిష్ఠిత బ్రహ్మ ఏమా ప్రణాశ్రిత ఒక్కలేని సరిపోతుంది కుక్షోటు సాగర సర్వే క్షయకారకాః కలిశస్తమన దేవతాభ్యో నమో నమః ఇలా చేతి పట్టుకోండి అనండి ఓం गंगे च यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु बोलो कलश भगवान की నిన్ననే కలశము వినాయకుడు అమ్మవారిని కూడా చేస్తాము చేతులు తెరిచి పట్టుకోండి గణపతికి అనండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభో నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా గణపతికి దండం పెట్టుకోండి బలో గజానన భగవానికి అమ్మవారికి అనండి ఓం యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते यत्सह शुभ्रं यज्ञोपवीतं फलमस्तु तेजः गते चपलो ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీత ధారణ అనేది జరిగింది యజ్ఞోపవీత ధారణ ముహూర్త దేవి గురువహాన పరమేశ్వర ఆదిత్రారంజిత దేవి సుఖ సౌభాగ్యదాయిని అందరూ ఈ పాసింగ్ చూసి దండం పెట్టుకోండి.
అనండి ఓం మనకు ఎన్ని వస్తువులున్నా కానీ పెళ్లి జరిగేటప్పుడు ఏం పెడతాం మనము? జీలకర్ర బెల్లం. ఏం పెడతాము? జీలకర్ర బెల్లం. జీలకర్రలో బెల్లం కలిసినట్టు ప్రపంచంలో ఏ వస్తువులో కూడా ఏది కూడా తృప్తిగా కలవదు మనకు. ఈ వస్తువు అనేది స్వామివారి కళ్యాణం లోపల మనకు కలుస్తూ ఉంటుంది. ఏం కలుస్తూ ఉంటుంది? వాళ్ళందరూ కూడా స్వామివారి జీలకర్ర బెల్లం చూసి దండం పెట్టుకున్నారు. ఓం ధ్రువం తే రాజావరికి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాంతరం ఉన్నవాళ్ళు ధ్రువం ధేరాధావరుణో ధ్రువం దేవో బృహస్పతిః రాష్ట్రం ధారయతా ధ్రువో పాల్గొంటే ప్రతి ఒక్క దంపతుల మధ్యలో అనయో దాంపత్యో సుఖేనైవ సంసార జీవనం. భార్యాభర్తలిద్దరు కూడా
కరిష్యే అన్నది ఓం పృథివ్యాని పాదప్రక్షాళనం కరిష్యే సీతా రామచంద్ర స్వామి కన్యాదానం కరిష్యే అతి చరితవ్య అమ్మ ఆడవాళ్ళు ధర్మామి అర్థామి కామామి మోక్ష ఆంజనేయ స్వామి సన్నిధిలో దానం కరిష్యే. ఇక ఒక ముఖ్య విషయం చెప్పేది ఏంటంటే రాముడు ఎవరు ఏకభక్తి వ్రతుడు ఎవరు రాముడు ఇప్పుడు రాముడు ఎవరు మళ్ళీ ఏక బాణం ఏక పత్ని మళ్ళీ న్యాయంగా ధర్మంగా పరిపాలించారు కాబట్టి రాముడికి జరిగినట్టు పెళ్లి కార్యక్రమం జరుగుతుందా ఇవాళకు కూడా జరగదు. దేశమంతా కూడా ఈ యొక్క పెళ్లి కార్యక్రమం అనేది రాముల వాళ్ళని మనకు జరుగుతూ ఉంటుందన్నట్టు. అధనానంద వీర్యస్య శ్రీమదాది నారాయణస్య అజిత్యా పరిమితశక్త్యా క్రియమానాన మహాజరోగమధ్యే పరిభ్రమణాన అధికోటి బ్రహ్మాండానామే కథమే వ్యక్తాధికమాదహంకార పృథివీయస్తే వాజరాకాశ యావన్నీరామృతే స్థిర మహతి బ్రహ్మాండ గంధయోర్మధ్యే ఆదాశక్తి శ్రీవరాహ పూర్వానందాధిష్ఠరికలో పరిప్రతిష్ఠితస్య అతల నిగమ సుఖమ ఫలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకస్యోభిర్తలే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సప్తలోకస్య భాగే ఏకతో అనుది శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్రమాస నవమి పునర్వసు నక్షత్ర సీతారామచంద్ర స్వామి కన్యాదానం కరిష్యే. కన్యా కనక సంపన్న దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా దానం కరిష్యే. అమ్మ రాముల వారి దగ్గర కన్యాదానానికి సమర్పిస్తున్నాము అనండి. ఓ కన్యా కనక సంపన్న ఆభరణ భరణ భర దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా. మీ అందరి దగ్గర 10 రూపాయలు 100 10 రూపాయలు రూపాయలు ఎంతో తోచినంత దక్షిణించిందో దీని అర్థం ఏంటంటే సీతమ్మ వారెవరు మనకు కన్య అనేవాళ్ళు మన కుమార్తె లాగా భావించుకొని అమ్మవారికి మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు. ఏం చేస్తారు మీరు? కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు. మొదలు ఏం చెప్పినా ఎవరికైతే కూతురు అనేది ఉండదో వాళ్లకు సీతమ్మ వారి కన్యాదానంలో పాల్గొంటే కన్యాదానం చేసిన పుణ్యం అనేది మనకు వస్తుంది. అలాంటి కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. కన్యాదాన ముహూర్త
ఏం చేస్తాము బంగారంతో చేసుకొని ప్రతి ఒక్కళ్ళని కూడా మనము పెట్టుకుంటాం అన్నట్టుగా. ఇప్పుడు అందరికి కూడా పైన ఉన్న వాళ్ళతో అక్షంతలు ఇస్తా, తర్వాత ఒక లైన్ కట్టేసి పెళ్ళైన తర్వాత లైన్ గా వచ్చి మీరు అక్షంతలు వేస్తేనే దేవుని మీద పడతాయి. అక్కడ నుండి చల్లితే ఏమవుతాయి, మీ నెత్తి మీద పడతాయి, ఎక్కడ పడతాయి, తల మీద పడి కాళ్ళ మీద పడుతుంది అన్నమాట. అమ్మా చప్పుడు ఏదో చేతులు తెచ్చి పట్టుకొని మాట్లాడాలి. పెళ్లి గాని అమ్మాయికి ఒకసారి మంగళసూత్రాన్ని చూసి దండం పెట్టుకొని అదే సంవత్సరం వరకు పెళ్లి జరిగి మీ భార్యాభర్తలు మా రాముడి కళ్యాణంలో పాల్గొనాలన్నట్టుగా పెళ్లి గాని అమ్మాయిలు మంచిగా మొక్కడమ్మా ధాన్యం పశు మొదలుపెట్టున్నాము తీర్థమాయుతో సెక్యూరిటీ గార్డ్ లెక్క మొత్తం ఎంత అందరిలో ఉండాలన్నట్టుగా ఏదైనా మొత్తం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. అందరికంటే ఎక్కువగా రామునికి పెళ్లి జరిగితే తృప్తి చెందే లెవెల్లో ఆంజనేయ స్వామి, అందరికంటే ఎక్కువగా తృప్తి చెందే లెవెల్లో ఆంజనేయ స్వామి. మన అదృష్టం ఏంటంటే ఆంజనేయ స్వామి ఎదురుగా ఈ యొక్క సీతారాముల కళ్యాణం అనేది నిర్వహిస్తున్నాం స్వామివారి ఎదురుగా. ఎందుకంటే త్వరగున ఇటువంటి సేవ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళని ఒక 5 నిమిషాలు టైం ఉంది. మనమేమో నైరుతి దిక్కుకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తాం తెలంగాణ లోపల. ఆంధ్ర సైడ్ ఈశాన్యకు ప్రిఫరెన్స్ ఇస్తారు. భూమి పూజ చేస్తాం, వేదిక చేస్తాం నైరుతికి. ఆంధ్ర వాళ్ళు ఈశాన్యం. ఆంధ్ర వాళ్ళేమో తాళి పొట్టు చికెర బెల్లం అప్పగింత దానికి ఇస్తారు. మనమేమో ఈ కార్యక్రమానికి ఇస్తాం. ఏం దాటిందో సముద్రం దాటిందో. ఇప్పుడు కూడా మనకు అమెరికా నుండి సప్త సముద్రాల అవతల నుండి ఈ ముత్యాలు పోయడాలు మనకు రామరావారి కళ్యాణానికి వచ్చాయి. కట్టే తప్పకుండా వచ్చాయి. పిల్లలు మనకు పంపించిందో గౌతమ గోత్రం వాసంతి ఒక నది సముద్రం దాటి ఈ యొక్క కార్యక్రమాలని 1 నిమిషం తారీఖు సమయం ఒక చిన్న విషయం చెప్తే అందరూ ఒక వినండి. టైం కాబట్టి మంచి విషయం. అయోధ్య లోపల ఒకసారి రాముడు గారు
నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్ శ్రీ సంకట విమోచక హనుమాన్ మందిర్లో శ్రీరామనవమి కళ్యాణోత్సవం చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతున్నది. మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ మరి యావత్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మా యొక్క కమిటీ సభ్యులు కానీ మా వినాయక్ నగర్ కాలనీ వాసులు కానీ అందరూ కూడా యావత్ ప్రజానీకానికి చల్లగా ఉండాలని చెప్పి శ్రీరామచంద్రుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ జై శ్రీరామ్.